హలో, ఇక్కడ సార్ అర్జెంటుగా నీ అడ్రస్ పంపినా. ఎందుకంటే పంపి అడిగింది. అరే అన్నిసార్లు ఎందుకు అన్ని క్వశ్చన్లు అడుగుతావు? పంపించచ్చు కదా అడిగినప్పుడు. ఒక చిన్న బొకే తీసుకున్నా, ఫ్లవర్ బొకే, చిన్న లెటర్. ఐ వాంటెడ్ టు టెల్ యూ సంథింగ్. అది రాసి పంపిద్దాం అనుకుంటున్నా కొరియర్ నీకు, అందుకే అడ్రస్ అడుగుతున్నా. మెయిల్ పంపించాలని నాకు తెలీదా? హ్యాండ్ రిటర్న్ లెటర్ అది. నేనేదో ప్రేమతో పంపిద్దామంటే ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు. సరే సరే, ఇంకా నువ్వు పేరెంట్స్ అంటే నేనేం మాట్లాడతా. యూ ట్రావెల్ సేఫ్, కాల్ మీ, కాల్ చేయి. అన్నిసార్లు ఎందుకు కాల్ చేస్తున్నావురా నాకు? నీ ఫ్రెండ్ వస్తుండా? అరే అన్ని ఇట్లాంటి పంచాయతీలో పెడతావా అరా నాకు? అరే రమ్మని ఇంకేం చేస్తాం, నాకు కాల్ చేయమని చెప్పు. ఫోన్ లేదా మన దగ్గర? అడుగు తినండి రా నువ్వు వాడు. హాయ్ బ్రో. వచ్చింది బ్రో, నాకు అది ఫైల్ వచ్చింది. కొంచెం బిజీ ఉండి చూడలేకపోయినా కానీ ఐ విల్ చెక్ ఇట్ అవుట్ అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ మ్యాన్ ఆన్ దాట్. ఆ పర్టికులర్ సీన్కి కొంచెం మెలో మ్యూజిక్ కావాలి నాకు. అంటే ఆ చైల్డ్, ఆ పిల్లోడి ఇమోషన్ బయటపడడానికి ఇట్లా ఏదైనా స్లో ఇంటెన్స్ మ్యూజిక్. బట్ నేనైతే ఇది చెక్ చేసి ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ మ్యాన్. యా షూర్. బ్రో, వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్? అన్నది మంచి రాసినావు అన్న, చదువుతుండే అంతే. అరే బ్రో పర్సనల్ బ్రో ఇది. అరే ఏమందన్నా, లెటర్ మంచిగా ఉంది, అది ఎవరి కోసం రాసినావు అన్న? డోంట్ టచ్ మై థింగ్స్. అంటే సరే అన్న, అంత ఫీలింగ్ అవుతావు. బ్రో ఫుడ్ ఏం కావాలో చెప్తే తింటే ఇక పడుకోవచ్చు అంతే. ఇదేముంది బ్రదరు, మందేయాలనుంది. మందా చేస్తావా? పర్లేదు, నువ్వేం దీన్ని పట్టించుకోకు. అంటే నేను జనరల్గా ఇట్లా వీక్ డేస్లో తాగను. తాగు బ్రో, ఒక్క బియర్కి ఏముంది. బ్రో ఎక్కడికి వెళ్తున్నావు? నీకు వైన్ షాప్ ఏడిందో తెలుసా? నేను చూసిన వచ్చేటప్పుడు 10 minutes వస్తున్నా. బ్రో తోడు మాట్లాడారా మీ డాడీ? అన్నా బయట కూర్చున్నావా? బయట కూర్చుందా బ్రో. అన్న రానా, తాగుదామా? ఓకే ఓకే. ఏమయ్యా ఎన్నిసార్లు ఫోన్ చేసిన, అసలు ఫోన్ ఎత్తలేదు నువ్వు? ఇంటికి రావచ్చు కదరా, అక్కడ తాగేవాళ్ళం, ఇక్కడ ఎక్కడ ఏంది. నీకు తెలుసు కదా మాయ, అత్తయ్యకి నాకు అసలు పడట్లేదు ఈ మధ్య. ఏమత్తారా అత్త ఏమంటది? నీకు తెలీదా? తెలియనట్టు మాట్లాడతావు అసలు. ఏం తెలుసు నీకు అత్త గురించి? క్లాస్ తీసుకో. Cheers. నువ్వు ఒట్టుకొచ్చింది మాట్లాడుతుంది అత్త. ఊరి నుంచి మా ఫ్రెండ్స్ని తీసుకొస్తే పరువు తీసింది మొత్తం. బయటోడు వా నువ్వు? కొత్త నమ్మతాగు. నేను ఇంటికి రాను మా ఇంకా. ఏ అత్తని నేను భరించలేను అసలు. ఎన్ని మాటలు అందో. రానా? హలో. నువ్వు బియర్ తాగనా? థ్యాంక్ యూ. Cheers.
మా వాడు ఏమైనా ఇబ్బంది పెడుతుంటాం. ఏం లేదన్న అట్లా. ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు. నువ్వు ఆగరా, నేను మాట్లాడుతున్నా కదా. మా మాయ అన్న ఇట్లానే మాట్లాడతాడు. ఏం చేస్తారన్నా? సినిమాలు తీస్తాడు. నీకెట్లా తెలుసు నేను సినిమాలు తీస్తానే? అంటే అన్న ఇందాక నువ్వు ఫోన్లో మాట్లాడితే విన్నానన్న. పైగా అది ఏదో రాసావు కదా, చదివాను. దాని గురించి మాట్లాడక బ్రో. బాగా రాస్తావు అన్న నువ్వు. ఏదన్నాను ఇందాక ఏదో కొంచెం సీరియస్ అయిపోయాడు. అవునా? ఎలాంటి సినిమాలు తీస్తారన్నా? ఎట్లాంటి సినిమాలు అంటే లవ్ స్టోరీ తీస్తారా? లవ్ స్టోరీల గురించి తీయచ్చు, లవ్ స్టోరీలు కూడా. అంటే నా దగ్గర ఒక లవ్ స్టోరీ ఉందన్న, నాదే. చాలా గట్టి ప్రేమించింది. ఆపరా. 10th నుంచి ఇంటర్ నుంచి డిగ్రీ వరకు వేరే అమ్మాయిని కన్నెత్తి చూడలేదు నేను. చిన్నప్పటి నుంచి వింటున్నాను నీ కథలన్నీ. నిన్ను తను విన్నాడా? తను తీస్తా అంటున్నాడుగా సినిమా. నీకేం తెలుసు? ఇంకెవరో తెలుసు? ముసల్నా కొడుకు కీడికి తెలుసా ప్రేమ గురించి? నాకు తెలుసు. అరే రేపు పొద్దున్న నువ్వు కూడా ముసలాడు అవుతావు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి సినిమా టికెట్లని, ఫుడ్ అని, రెస్టారెంట్. అదేంటన్నా లేచి వెళ్ళిపోతున్నావు? ఇంటున్నా బ్రో, నువ్వు చెప్పు ప్లీజ్ కంటిన్యూ. చాలా ప్రేమించానన్నా నేను. డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా నేను చెప్పాను ఉద్యోగం తీసుకుంటాను, పని చేస్తానని, డబ్బులు సంపాదిస్తాను, పెళ్లి చేసుకుందామని మాట్లాడేసాం. అన్నీ అయిపోయాయి మా మధ్య. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాం. నీకు ఇప్పుడు చెప్పలేరు, నువ్వు వేస్ట్ గాడివి నాకు తెలుసు. మరి ఎందుకు చెప్తున్నావు? పాలు తాగుతావా? పాలు వద్దా? సరే లోపలికి వెళ్దాం. మేడం లేదు. ఎవరు మేడం? ఏ మేడం? నాకు పెళ్ళే కాలే అన్న. మరి అబ్బాయి అన్న? నా కొడుకు కాదు, మీ ఓన్ కొడుకు. మావాడు కొడుకా? వాడు ఆయన పట్టుకొని వచ్చిందంటే నీ అబ్బాయి కదన్నా? నా అబ్బాయి. ఏం మాట్లాడుతున్నావు అన్న? వాడు నా కొడుకు. వాడిని ఎత్తుకొని వాడు వచ్చింది. వాడేవాడు, నువ్వెవరిది? అసలు వాని చుట్టమేనా వాడు? వాని కొడుకు కాదా? ఎవరు నువ్వు? ఏంటి మావా మీ గొడవ? ఎవడు కొడుకు? నేను చెప్తా నీకు. ఎవడు కొడుకు? మావా ఉర్రాకు మావా, నేను చెప్తా నీకు. కూర్చో. అలా కాదు, ఎవడు కొడుకు చెప్పరా, ఇచ్చేద్దాం. అరే ఎవర్రా మీరు అసలు? అన్నా ఎవడు కొడుకు అన్నా? నా కొడుకాడు. అరే బావకు ఫోన్ చేస్తారా? నాకు రాధకి పుట్టిన కొడుకాడు. నువ్వు బావకి ఫోన్ నేను కూర్చో. నువ్వు ముందు ఫస్ట్ నువ్వు రా కూర్చో. రాధకి ఫోన్ చేస్తా. రాధ నంబరి. రాధకి ఎందుకు చేస్తావు నువ్వు? ఇందాక కలిసాను నేను ఆమెని. మేము ఫోన్ చేయక్కర్లేదు. నువ్వు కేసు అయినా పర్వాలేదు, నేను చూసుకుంటా, నువ్వు భయపడకు. కేసుకి భయపడుతున్నాను నేను. ఇచ్చేద్దాం వాళ్ళ బాబు. కేసుకి భయపడుతున్నాను నేను. నాకు వాడికి పోలికలు లేవా? అరే నీకు వానికి పోలికలు నాకెట్లా తెలుస్తుందిరా? అరే ఈ ఫోన్ నేను ఫోన్ ఇస్తలే నీకు. ఇచ్చేద్దాం రా. ఇచ్చేద్దామేంటి బా? నా కొడుకాడు, నేను ఎందుకు ఇస్తాను ఎవరికో? అరే ఏం జరుగుతుందిరా ఇడా? అసలు ఎవర్రా మీరు? అన్న ఆడు బాబు అంతడు అన్నాడు. బాబు చేస్తాం.